ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత భక్తి, జ్యోతిష, వాస్తు, రాశి ఫలాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. వాగర్ధావసంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాద నవగ్రహ దేవతా పరబ్రహ్మణే నమో నమః. శివాయ గురవే నమః. ప్రేక్షకులందరికీ కూడాను నమస్కారము. నేను మీ హరిహర శర్మ. ముందుగా ప్రేక్షకులందరికీ కూడాను శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ ఉగాది సంవత్సరం మొత్తం కూడాను మీకు సకల శుభాలు వాటిల్లాలని చెప్పేసి ఆ పరమశివుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుంటూ రాశి ఫలితాల కార్యక్రమాన్ని మనం ప్రారంభం చేసుకుందాం. ముందుగా రాశి ఫలితాలు అనేటువంటిది వినపడంగానే మనందరికి కూడా గుర్తొచ్చేసేది మన సొంత రాశి. మన యొక్క రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా ఎలా ఉండబోతుంది అనేటువంటి తెలుసుకోవాలని కుతూహలం ఉంటుంది. కానీ ప్రధానంగా రాశి ఫలితాలు అనేటువంటివి డిపెండ్ అయ్యేటువంటివి రెండు విషయాల మీద. ఒకటి ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి ఫలితాల మీద, అంటే గ్రహణాలు కానీ లేదంటే కనుకను మనకి యొక్క నవనాయకుల యొక్క ఫలితాలు అంటారు. ఈ నవనాయకుల ఫలితాలు అంటే ఏమిటంటే ఈ సంవత్సరంలోనూ ఎవరు ఏ గ్రహాలు ఏ యొక్క నాయకత్వాన్ని స్వీకరిస్తున్నాయనేటువంటి దాన్ని బట్టి మనకు ఉండేటువంటి ధరలు, అలాగే వాతావరణము, అదేవిధంగా మనం చూసుకుంటే కనుకను ప్రపంచంలో జరిగేటువంటి అల్లకల్లోలాలు ఇవన్నీ కూడాను దాని మీద డిపెండ్ అయి ఉంటాయి. కాబట్టి ముందుగా నవనాయకుల యొక్క ఫలితాలు విన్న తర్వాత మన యొక్క రాశి ఫలితాన్ని మనం ప్రారంభం చేసుకుందాం. ముందుగా ఈ సంవత్సరం ఆదివారం రోజు ఉగాది వస్తుంది కాబట్టి రాజు సూర్య భగవానుడిగా మనకు కనపడుతున్నాడు. రాజు సూర్యుడు, మంత్రి చంద్రుడు, సైన్యాధిపతి రవి, సస్యాధిపతి గురువు, అలాగే ధాన్యాధిపతి కుజుడు, అదేవిధంగా అర్ఘ్యాధిపతి రవి, మేఘాధిపతి కూడా రవిగా కనపడుతున్నారు. రసాధిపతి శని, అదేవిధంగా నీరసాధిపతి బుధుడు. ఈ యొక్క నవనాయకులు వీరు ఈ సంవత్సరానికి, ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరానికి వీరు నవనాయకులు. అయితే దీంట్లో ప్రధానంగా మనం చూసుకుంటే కనుకను సూర్యుడు మొత్తం కూడాను 4 ఆధిపత్యాన్ని ఇక్కడ తీసుకున్నారు. అంటే సూర్యుడి యొక్క డామినేషన్ అనేటువంటిది ఈ సంవత్సరం ఎక్కువ ఉండబోతుంది. అయితే సూర్యుడి యొక్క డామినేషన్ అనేటువంటిది ఉండడం వల్ల ఏం కలుగుతుందయ్యా అంటే కనుకను ప్రధానంగా ఈ సంవత్సరం ఎండలు ఎక్కువగా ఉంటాయి. అలాగే అతివృష్టి అనావృష్టులు కూడా ఉంటాయి ఎక్కువగా. అదేవిధంగా మనం చూసుకుంటే కనుక గవర్నమెంట్స్ జాబుల్లో కూడా కొంచెం హాని ఉంటుంది. గవర్నమెంట్ జాబుల్లో చేసేటువంటి వాళ్ళ మీద ఒత్తిడి ఉంటుంది. రాజకీయ రంగాల్లోనూ అల్లకల్లోలాలు అనేటువంటి ఉంటాయి. ఎక్కువగా అగ్ని ప్రమాదాలు జరిగేటువంటి సూచనలు ఈ యొక్క రవి 4 ఆధిపత్యాలు తీసుకోవడం వల్ల కలిగేటువంటివి. అయితే శుభాలు ఏం కలుగుతాయి అంటే కనుక ఏవి కూడా దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులు వ్యాపించడానికి ఈ సంవత్సరం అంతగా ఆస్కారం కనపడట్లేదు. అలాగే శని మనకి రసాధిపతి అవ్వడం వల్లను పెట్రోల్ వంటి రసాయనాల మీద కూడాను ఎక్కువగా డబ్బులు పెరిగేటువంటి అధిక ధరలు పెరిగేటువంటి సూచనలు కనపడుతున్నాయి. నువ్వుల నూనె ఇలాంటి మొదలైనటువంటి చిరుధాన్యాలు కూడాను ఆకాశాన్ని అంటేటువంటి ధరలకు చేరుకునేటువంటి ఫలితం కనపడుతున్నది. అలాగే నీరసాధిపతిగా బుధుడు కనపడుతూ ఉండడం వల్ల వ్యాపారవేత్తలకు కొంచెం గడ్డు కాలమే ఈ సంవత్సరం అని చెప్పేసి చెప్పుకోవాలి. ఎక్కువగా ఎవరైతే కనుక సిల్వర్, గోల్డ్ వ్యాపారం చేస్తున్నారో వాళ్ళకి ఈ సంవత్సరం కొంచెం బాగుండబోతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. వస్త్ర వ్యాపారులకి వీళ్ళకి మాత్రం కొంచెము ఆ యొక్క ఆదాయం అనేటువంటిది అంతగా కనపడదు అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. అదేవిధంగా చూసుకుంటే ధాన్యాధిపతి ఇక్కడ కుజుడు ధాన్యాధిపతి అవ్వడం వల్ల ఎర్ర ధాన్యాలు ఏవైతే ఉంటాయో గోధుమలు, కందులు మొదలైనటువంటి ధాన్యాల మీద ధరలు చాలా ఎక్కువగా పెరిగేటువంటి సూచనలు కనపడుతున్నాయి. ధాన్యాలు కూడాను కొంత మేరకు మంచి ఆదాయాన్ని తెచ్చిపెట్టబోతున్నాయి ఆ యొక్క ధాన్యాలను అమ్మేటువంటి వారికి. పూర్తి స్థాయిలో చూసుకుంటే కనుక నవనాయకుల ఫలితం ఓవరాల్గా ఇలా ఉందన్నమాట. ఇంకా ఇన్డెప్త్గా మనం వచ్చేటువంటి వీడియోల్లో విడిగా మాట్లాడుకుందాం. ఇంకా మనకి ప్రధానంగా అందరికీ ఈ యొక్క రోజుల్లో ఎక్కువగా గమనిస్తుంది ఏంటంటే కనుకను గ్రహణాల మీద అపోహలు, భయాలు అనేటువంటిది ఎక్కువ అవుతున్నాయి. అసలు ఈ సంవత్సరంలోనూ ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో అంటే ఈ ఉగాది నుంచి వచ్చేటువంటి అప్కమింగ్ ఉగాది వరకు కూడాను ఏమేమి గ్రహణాలు ఉన్నాయో మనం ఒక్కసారి చూసుకుందాము.
7వ తారీఖు సెప్టెంబర్ 2025 ఆదివారం రోజున మనకి రాత్రి 9 గంటల నుంచి మొదలుకొనేసి రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం అనేటువంటిది ఉన్నది. అదేవిధంగా చూసుకుంటే కనుక 3వ తారీఖు మార్చి 2026 మంగళవారం రోజు కేతుగ్రస్తంగా సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది. సాయంత్రం 5 గంటల నుంచి మొదలగు. ఈ 2 గ్రహణాలు మినహాయించి ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో ఎటువంటి గ్రహణాలు లేవు. మన యొక్క భారతదేశంలో కనపడేటువంటి గ్రహణాలు ఈ 2 మాత్రమే. అందరూ బాగా గుర్తుంచుకోండి. ఇక ఈ సంవత్సరము మనకి ఎక్కడ పుష్కరాలు జరగబోతున్నాయి అనేటువంటి విషయాన్ని మనం గమనించుకుంటే కనుక 9వ తారీఖు మే నెల 2025న గురువు మిథున రాశిలోకి మారడం వల్లను సరస్వతీ నదికి ఈ యొక్క పుష్కరాలు రాబోతున్నాయి. ఈ సంవత్సరంలోనూ మనకి 9వ తారీఖు నుంచి మొదలగు 12 రోజుల పాటు కూడా ఈ యొక్క పుష్కరాలు అనేటువంటివి సరస్వతీ నదికి ఉండబోతున్నాయి. ఇవి ఈ సంవత్సరంలోనూ జరిగేటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు. ఇక ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సింది గ్రహ సంచారాల గురించి. ఎందుకంటే సంవత్సర ఫలితాలన్నీ కూడాను 3 గ్రహాల మీద మెయిన్గా డిపెండ్ అయి ఉంటాయి. 1 శని భగవానుడు, 2 గురుగ్రహము, 3 రాహు కేతుల యొక్క సంచార ఫలితాలే ఈ యొక్క ఉగాది రాశి ఫలితాలుగా మనం అందరం కూడా చెప్తుంటాం ఎక్కువగా. ఎందుకంటే వీళ్ళు మాత్రమే ఎక్కువ కాలంగా దీర్ఘకాలికంగా సంచారం జరుగుతారు కాబట్టి మెయిన్గా వీళ్ళని డిపెండ్ అయ్యే మిగతా గ్రహాల యొక్క ఇంపార్టెన్స్ కూడా తీసుకుంటాం. కానీ మెయిన్గా వీళ్ళ యొక్క సంచార ఫలితాన్ని పట్టుకునే మనం సంవత్సర ఫలితాలని వివరిస్తాం అనమాట. దాంట్లో ప్రధానంగా మనం గురుగ్రహ సంచారాన్ని చూసుకుంటే కనుక ప్రస్తుతం ఈరోజు ఉగాది సమయానికి గురువు వృషభ రాశిలో ఉన్నారు. 14వ తారీఖు మే 2025 నుండి 19వ తారీఖు అక్టోబర్ 2025 వరకు కూడాను మిథున రాశిలో స్వామివారి గురుగ్రహ సంచారం జరుగుతుంది. అయిన తర్వాత 20వ తారీఖు అక్టోబర్ 2025 నుండి 5వ తారీఖు డిసెంబర్ 2025 వరకు కూడాను కర్కాటక రాశిలోకి స్వామివారు ప్రవేశిస్తున్నారు. అయిన తర్వాత 6వ తారీఖు డిసెంబర్ 2025 నుండి ఉగాది వరకు కూడాను మిథున రాశిలోనే స్వామివారి యొక్క సంచారం అనేటువంటి జరుగుతుంది. అంటే ఓవరాల్గా చెప్పాలంటే ఉగాది నుంచి ఉగాది వరకు కూడా స్వామివారు మిథున రాశిలోనేను పూర్తిగా ఉండేటువంటి సూచనలు కనపడుతున్నాయి. ఇక రాహుకేతుల యొక్క సంచారం చూసుకుంటే కనుకను పోయిన గత సంవత్సరంలో చూసుకుంటే శని సంచారము రాహు సంచారం అనేటువంటిది మారలేదు. కానీ ఈ యొక్క విశ్వావసనామ సంవత్సరంలో ఏంటంటే కనుకను పూర్తిగా ఈ యొక్క 3 గ్రహాలు అనేటువంటివి మార్పు చెందుతూ ఉన్నాయి. కాబట్టి అనేకములైనటువంటి మార్పులు, అనేకములైనటువంటి ఫలితాలు ఈ యొక్క సంవత్సరంలోనూ 12 రాశుల వారి మీద ఉండబోతున్నాయి అన్నమాట. ఇక రాహుగ్రహ సంచారం చూసుకుంటే ప్రస్తుతం మీనరాశిలోకి రాహుగ్రహ సంచారం జరుగుతూ ఉన్నది. అయితే 16వ తారీఖు మే 2025 నుండి కుంభరాశిలోకి రాహు ప్రవేశిస్తారు. కేతువు ప్రస్తుతానికి కన్యా రాశిలో ఉన్నారు. అదే రోజు 16వ తారీఖు మే 2025న సింహరాశిలోకి కేతుగ్రహ సంచారం అనేటువంటి జరుగుతుంది. సంవత్సరాంతం వరకు అంటే మళ్ళీ ఉగాది వరకు కూడాను ఇదే రాశిలోనూ ఈ యొక్క రాహు కేతుల యొక్క సంచారం అనేటువంటి జరుగుతుంది. ఇక శని సంచారం గురించి మాట్లాడుకుంటే శని ప్రస్తుతం కుంభరాశిలో ఉన్నారు. కుంభరాశి నుంచి 30వ తారీఖు మార్చి 2025న మీనరాశిలోకి శనిగ్రహ సంచారం అనేటువంటి జరుగుతుంది. శని భగవానుడు కూడా 2.5 yearsకి వన్స్ సంచారం జరుగుతుంది. కాబట్టి ఈ సంవత్సరం ఉగాది నుంచి ఉగాది వరకు కూడాను మనకి శని భగవానుడు అనేటువంటిది మీనరాశిలోనే ఉండబోతున్నారు. ఇవి పూర్తిగా జరిగేటువంటి గ్రహ సంచారాలు. దీన్ని బట్టి మీ రాశి వారికి ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో కలిగేటువంటి శుభ అశుభ ఫలితాల గురించి ఈ వీడియోలో సవిస్తరంగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మిథున రాశి వారికి ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరాన్ని చూసుకుంటే ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 4, అవమానం 3. ఈ యొక్క సంవత్సరం మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? గ్రహ సంచారాన్ని చూసుకుంటే కనుకను మిశ్రమమైనటువంటి ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. దాంట్లో ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సినటువంటి విషయము జన్మస్థ గురుగ్రహ సంచారము, అదేవిధంగా దశమ స్థానంలో శనిగ్రహ సంచారం. ఈ 2 కూడాను వృత్తి జీవనం మీద ఏ విధమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయంటే కనుక కొంచెం ఇన్ని రోజుల పాటు మిథున రాశి వారికి ఉన్నటువంటి లక్ ఫ్యాక్టరీ అనేటువంటిది కొంచెం తగ్గబోతుంది ఈ సంవత్సరం అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. ప్రధానంగా ఎందుకంటే కర్మస్థానంలోకి శని భగవానుడు మారడం వల్ల ఏది సులభంగా మీకు దక్కదు. కొంచెం కష్టపడాల్సినటువంటి పరిస్థితులు అయితే కనుక కనపడుతున్నాయి. ఏదైనా సరే మీ శ్రమతో సాధించుకోవాల్సినటువంటి విధంగా
ఇక్కడ కనపడుతున్నటువంటి ప్రధాన అంశం. అయితే వృత్తి జీవనంలో ఒత్తిడి పెరుగుతుంది. మీ మీద అనేక విధములైనటువంటి బాధ్యతలు కూడా, కొత్త బాధ్యతలు కూడా పడబోతున్నాయని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. అదేవిధంగా జన్మ గురువు వల్ల కూడా ఏంటంటే కనుక మీకు చేతికి తగ్గాల్సినటువంటి ప్రతిఫలాలు కూడాను మీ చేజారిపోతాయి కొన్ని సందర్భాల్లో. అంటే మీరు ఎంతో ఎఫెక్ట్ పెట్టేసి ఒక పని చేస్తారు, దాని నుంచి రావాల్సినటువంటి రిజల్ట్ మాత్రం వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంటుంది. కాబట్టి ఈ విధమునైనటువంటి ఫలితాలు అయితే కనుక ఈ సంవత్సరం ఉండబోతున్నాయి. ఎక్కువగా మీ యొక్క ఉద్యోగ వ్యవస్థలో అందరూ మిమ్మల్ని గమనిస్తున్నారు, మీకు యాంటీగా ఉన్నారు అనేటువంటి ఆలోచన విధానం ఎక్కువగా మీ లోపల పెరుగుతుంది. ఫస్ట్ దాన్ని అవాయిడ్ చేయండి. అదేవిధంగా చూసుకుంటే కనుకను ఎక్కువగా బాధ్యతలు మీద పడ్డాయి కదా అని చెప్పేసి మీరు స్మార్ట్ వర్క్ చేద్దాం అనుకుంటే కనుక ఈ సంవత్సరం కొంచెం కష్టంగానే మారుతుంది. ఇక్కడ ఏంటంటే కనుకను శని భగవానుడు కర్మస్థానంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేస్తేనే మీకు అక్కడి నుంచి రావాల్సినటువంటి ప్రతిఫలాలన్నీ కూడా పూర్తిగా ఉంటాయి. అలాగే ఉద్యోగ మార్పిళ్ళు చేద్దాం అనుకునేటువంటి వారు కూడా ఈ సంవత్సరంలో కొంచెం ఆగి ఆలోచించి ఆ స్టెప్ తీసుకోవడం చాలా మంచిది. అదేవిధంగా ప్రమోషన్ల గురించి వెయిట్ చేస్తున్నటువంటి వారు కూడాను ఈ సంవత్సరం మీరు అనుకున్నటువంటి ప్రతిఫలాలు అయితే కనుక పెద్దగా కనపడట్లేదు. కాబట్టి కొంచెం ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిది. అలాగే మీ పై అధికారులతో కూడాను సామరస్యంగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేయండి, వాళ్ళతో కలుపుగోలుగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. తద్వారా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉద్యోగ వ్యవస్థలో ఉండబోతున్నాయి. అలాగే శాలరీ ఇంక్రీజ్ ఇలాంటివన్నీ కూడాను కొంచెము ఈ యొక్క అర్ధ సంవత్సరం మాత్రం కూడాను, ఒక 6 నెలల పాటు మాత్రం కూడాను అంతగా అనుకూలించవు. కానీ తర్వాత కొంచెంగా గ్రహస్థితి మారుతూ ఉండడం బట్టి మీ యొక్క మిథున రాశి వారికి ఉద్యోగ వ్యవస్థలో ఆర్థికం కూడాను కొంచెం కలిసి వస్తుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. ఇక మనం చూసుకుంటే కనుక, ఎందుకంటే లక్ ఫ్యాక్టరీ అనేటువంటిది ఎందుకు తగ్గింది అంటామంటే, నవమ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతుంది. కేంద్ర స్థానంలో పాపగ్రహం ఉండేటువంటి వల్ల అక్కడ కలగాల్సినటువంటి ఫలితం అనేటువంటిది నెగిటివ్గా వస్తుందన్నమాట. కాబట్టి కొంచెం ఉద్యోగ వ్యవస్థలో జాగ్రత్త వహించాలి. ఇక మనకి వ్యాపార వ్యవస్థ గురించి మనం చూసుకుందాం. వ్యాపార స్థితి చూసుకుంటే కనుకను ఈ సంవత్సరం వ్యాపారవేత్తలకు బాగా ఉండబోతున్నది. ఉద్యోగస్తులకు చూసుకుంటే కనుక వ్యాపారస్తులకు కొంచెం బాగా ఉండబోతుంది. కానీ పార్ట్నర్షిప్ వ్యాపారంలో కానీ, వడ్డీ వ్యాపారం చేసేటువంటి వాళ్ళు కానీ, చిట్టీలు వేసేటువంటి వారు కానీ, ఇలా ఆర్థిక వ్యవస్థతో ముడిపడి ఉన్నటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ డబ్బు ఇరుక్కుపోయేటువంటి సూచనలు కనపడుతున్నాయి. అలాగే మోసపోయేటువంటి సూచనలు కూడా కనపడుతున్నాయి. కాబట్టి నవమ స్థానం రాహు వల్ల ఏంటంటే కనుక ఆకస్మిక ధన నష్టం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి వ్యాపారస్తులు తగు జాగ్రత్తలు తీసుకునేసి మీ యొక్క స్టెప్స్ అనేటువంటివి తీసుకెళ్ళడం చాలా మంచిది. అలాగే పార్ట్నర్షిప్ వ్యాపారంలో కూడాను గొడవలు, చికాకులు వచ్చేటువంటి సూచనలు కనపడుతున్నాయి. కాబట్టి ఆ విషయంలో కూడా కొంచెం సామరస్యంగా మీరు ప్రవర్తించడం అనేటువంటిది మీకు ఎంతో మేలును చేస్తుంది. వ్యాపార విస్తీర్ణత గురించి ప్రయత్నం చేసేటువంటి వారు జూన్ తర్వాత మీ యొక్క ప్రయత్నాలు మొదలు పెట్టండి, సఫలీకృతమవుతాయి. కొంచెం ఆలస్యం అవుతుంది, తొందరపడకండి. తొందరపడితే ఈ సంవత్సరంలో ఖర్చులు అధికం అవుతాయి. మీరు ఏదో తొందరగా చేయాలి ఒక పని అనుకుంటే కనుక కొంచెం ఖర్చుతో కూడినటువంటి వ్యవహారంగా మారిపోతుంది. కాబట్టి వ్యాపారస్తులు ఈ యొక్క జాగ్రత్తలు తీసుకోవడం ఇక్కడ సూచించేటువంటి విషయం. ఇక ఆ యొక్క విద్యార్థులకు ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది మిథున రాశి వారికి అంటే కనుకను, విద్యార్థులకు బాగా ఉండబోతుందండి. ఉన్నతమైనటువంటి విద్యల్లోనూ రాణించగలుగుతారు. పోటీ రంగ పరీక్షల్లో కూడా మీదే పైచేయి అవుతుంది. ఏకాగ్రత కూడాను సంపూర్ణంగా ఉండబోతుంది ఈ సంవత్సరం అని చెప్పేసి చెప్పుకోవాలి. అయితే యొక్క జన్మ గురువు యొక్క వల్లను ఏంటంటే కనుకను డాక్టర్ వంటి ఉన్నతమైనటువంటి విద్యల గురించి, మంచి యొక్క కాలేజ్ గురించి ప్రయత్నం చేసేటువంటి వారికి మాత్రం కొంచెము ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అయితే కనుక కనపడుతుంది. అదేవిధంగా చూసుకుంటే విదేశీ విద్య గురించి ప్రయత్నం చేసేటువంటి వారికి కూడాను కొంచెం ఖర్చుతో కూడినటువంటి వ్యవహారంగా మారుతుంది. ఎందుకంటే నవమస్థాన రాహు వల్ల ఏంటంటే కనుక విదేశీయానం అనేటువంటిది కొంచెం ఇబ్బంది పెడుతుంది. వీసా ప్రాబ్లమ్స్ ఇలాంటివి రావడము, సీట్ ప్రాబ్లమ్స్ రావడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త తీసుకుంటే చాలు. విద్యార్థులకు ఈ సంవత్సరం చాలా చక్కగా ఉండబోతుందని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. ఇక కుటుంబ వ్యవస్థ ఎలా ఉండబోతుంది ఈ యొక్క సంవత్సరము మిథున రాశి వారికి? కుటుంబ వ్యవస్థను మనం చూసుకుంటే కనుక అండి చాలా చక్కగా ఉంటుంది. కానీ సోదరులతో కానీ సోదరులతో కానీ వైరం వాటిల్లేటువంటి సూచనలు కనబడుతున్నాయి. ఏదన్నా శుభ కార్యక్రమంలో కానీ, లేదంటే కనుక ఆస్తి వివాదాల్లో కానీ, మీ యొక్క అన్నదమ్ములతో కానీ, అక్క చెల్లెలతో కానీ
వైరం వాటిల్లేటువంటి సూచనలు కనబడుతున్నాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవడం మిథున రాశి వారికి ఇక్కడ సూచించేటువంటి విషయం. విందు వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతోటి ఆహ్లాదకరమైనటువంటి సమయాన్ని కూడా కేటాయించగలుగుతారు. కానీ కొంచెం దూర ప్రాంతాలకు ప్రయాణించేటువంటి సమయంలో మాత్రం జాగ్రత్త వహించాలి. అలాంటి సమయంలో ఆరోగ్య భంగం వాటిల్లేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి మిథున రాశి వారు దూర ప్రాంత ప్రయాణాలు చేసేటువంటి సమయంలో అంటే ఓన్ డ్రైవింగ్ చేసుకుంటూ లేదంటే ఏదన్నా ట్రావెల్ చేసినా సరేను కొంచెం జాగ్రత్త తీసుకోవాలి ఆరోగ్య రీత్యా. ఇది మాత్రం బాగా గుర్తుంచుకోండి. జీవిత భాగస్వామితో కూడా చిన్నపాటి స్పర్ధలు వాటిల్లేటువంటి సూచనలు ఉన్నాయి. మీ చేతుల మీద జరిగేటువంటి శుభ కార్యక్రమాలకు కూడా అధికమైనటువంటి ఖర్చులు ఈ సంవత్సరంలో కొంచెం వాటిల్లేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి కుటుంబ వ్యవస్థ పరంగా చూసుకుంటే కనుక బాగానే ఉంటుంది. కానీ కుటుంబ పరంగా వచ్చేటువంటి ఖర్చులు మాత్రం కొంతమేరకు ఇబ్బంది పెడతాయి ఈ సంవత్సరంలో. అంటే అధికమైనటువంటి ఖర్చు పెట్టాల్సినటువంటి అంటే మీరు రూపాయి అనుకుంటారు, అక్కడ 5 రూపాయలు 6 రూపాయలు పెట్టాల్సినటువంటి పరిస్థితి అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది ఈ యొక్క గురుగ్రహ సంచారం వల్ల, జన్మ గురువు వల్ల. అదేవిధంగా చూసుకుంటే కనుక ప్రేమ వ్యవస్థ అయితే కనుక ఈ సంవత్సరంలోనూ కొంతమేరకు మీ ఇద్దరి మధ్య కూడా స్పర్ధలు వాటిల్లేటువంటి సూచనలు ఉన్నాయి. ఇద్దరి మధ్య కూడాను ఆ యొక్క అభిప్రాయ భేదాలు అనేటువంటివి పెరిగేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి కొంతమేరకు జాగ్రత్త వహించాల్సినటువంటి సూచనలు అయితే కనుక ఇక్కడ సుస్పష్టంగా కనపడుతున్నాయి. తృతీయ స్థాన కేతుగ్రహ సంచారం వల్ల కూడాను మిథున రాశి వారికి ఏంటంటే కనుకను మీరు చేసేటువంటి ప్రతి పని కూడాను అవతల వారు మెచ్చుతారనేటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క సమయంలో ఏంటంటే కనుక ప్రేమ జీవనంలో అది పనికిరాదు. కొంతమేరకు ఆచితూచి అవతల వాళ్ళ యొక్క ఫీలింగ్స్ని కూడా మీరు పరిగణించుకునేసి ముందుకు వెళ్తే కనుక అన్ని విధాలైనటువంటి శుభాలు మీకు కలుగుతాయి. ఇక ఆరోగ్య వ్యవస్థ గురించి మనం మాట్లాడుకోవాలి. ఆరోగ్య వ్యవస్థ చాలా చక్కగా ఉండబోతుందండి. కానీ యాక్సిడెంట్స్ వంటివి జరిగేటువంటి గాయాలు కలిగేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ర్యాష్ డ్రైవింగ్ అనేటువంటిది పనికిరాదు. నవమ రాహు వల్ల ఏంటంటే కనుకను ఈ యొక్క ప్రమాదాలు జరిగేటువంటి గాయాలు కలిగేటువంటి సూచనలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. అంతకు మినహాయించి భయపడేటువంటి అనారోగ్య సమస్యలు అయితే కనుక ఏవి కూడా కనపడట్లేదు. ఇక ఆర్థిక వ్యవస్థను చూసుకుంటే దశమస్థాన శనిగ్రహ సంచారము అలాగే జన్మస్థాన గురుగ్రహ సంచారం వల్ల ఆర్థిక వ్యవస్థలు బాగానే ఉంటాయి. అంటే ఇంతకు ముందు వచ్చినటువంటి స్థాయిలో శుభంగా అంటే త్వరగా మీరు అనుకున్నటువంటి ఆర్థిక వ్యవస్థలన్నీ కూడా ఏర్పడవు. కానీ కష్టంతో కూడినటువంటి ఆర్థిక వ్యవస్థ ఖచ్చితంగా మీకు అనుకూలిస్తుంది. కానీ ఇంట్లో ఏదో తెలియనటువంటి ఖర్చులు శుభ కార్యక్రమాలకు కానీ ఇంటి వ్యవస్థకు కానీ ఎక్కువగా ఖర్చు చేయాల్సినటువంటి సూచనలు అయితే కనుక ఇక్కడ కనపడుతున్నాయి. కాబట్టి ముందుగానే ప్రిపేర్ అయి ఉండండి మిథున రాశి వారు. ఇక పూర్తి స్థాయిలో చూసుకుంటే కనుకను 65% శుభ ఫలితాలు కనపడుతున్నాయి. కాబట్టి గురుగ్రహ బలం అనేటువంటిది అస్సలు అనుకూలించట్లేదండి. కాబట్టి ఎక్కువగా దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన కానీ లేదంటే కనుక సాయిబాబా వారి యొక్క ఆరాధన కానీ చేయడం అనేటువంటిది ఈ యొక్క సంవత్సరం మీకు అనుకూలమైనటువంటి ఫలితాలను కలగజేస్తుంది. గురువారం నాడు మీ దగ్గరలో ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామి వారు కానీ లేకపోతే బాబావారి దేవాలయంకి వెళ్ళి అర్చన చేయించుకుని కేజింబావు శనగలను ముందు రోజే బుధవారం రోజే నానబెట్టేసి మరుసటి రోజు ప్రసాదంగా చేసి స్వామివారికి సమర్పణ చేసి మీ చేతుల మీదుగా పంచిపెట్టండి. తద్వారా కొంచెం గురుబలమైనటువంటి చేకూరుతుంది. మెయిన్గా ఏదన్నా ముఖ్యమైనటువంటి కార్యక్రమాలకు వెళ్ళేటప్పుడు గంధాన్ని ధరించడము, స్నానం చేసేటువంటి నీళ్ళలో చిటికెడు పసుపు వేసుకోవడం అనేటువంటిది గురుబలాన్ని ఇంక్రీజ్ చేస్తుంది. అదేవిధంగా ఒక 5 గురువారాలు మీ దగ్గరలో ఉన్నటువంటి నవగ్రహ దేవాలయంలో గురుగ్రహానికి పూజ చేయించేసి శనగలు దానంగా ఇవ్వడం వల్ల కూడాను గురుబలం అనేటువంటిది పెరుగుతుంది. గోసేవం చేయడం వల్ల కూడాను గురుబల అనుకూలత పెరిగి సకల శుభాలు కూడా కలుగుతాయి. అదేవిధంగా చూసుకుంటే నవమ స్థాన రాహుగ్రహ దోషం వల్లను ఎక్కువగా ఈ యొక్క యాక్సిడెంట్స్ వంటివి కానీ చికాకులు కానీ పెరుగుతాయి కనుకను దుర్గా సప్తశతి పారాయణ కానీ హోమం కానీ చండీ హోమం కానీ చేయించుకోవడం వల్ల కూడాను ఆ యొక్క రాహుగ్రహ ప్రభావం అనేటువంటి తొలగిపోయేసి సకల శుభాలు మీకు చేకూరుతాయి. ఈ రాశివారు పై తెలిపినటువంటి చిన్నపాటి జాగ్రత్తలు వహిస్తూ చెప్పినటువంటి పరిష్కార మార్గాలను అనుసరిస్తూ ఈ యొక్క సంవత్సరంలో కలిగేటువంటి సకల విధములైనటువంటి అశుభాలన్నీ కూడా అధిగమించి సకల శుభాలు మీకు చేకూరేసి ఈ సంవత్సరం అంతా కూడాను సకల విధములైనటువంటి సుఖశాంతులతో జీవితాన్ని కొనసాగించాలని చెప్పేసి మనస్ఫూర్తి ఆ యొక్క పరమశివుణ్ణి ప్రార్థన చేస్తూ సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తాః సుఖినో భవంతు. వీడియో చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సూచనలు సలహాలు తప్పక తెలియచేయండి.